గైక్వాడ్ బ్రో, మీ పని మంచిగున్నది. ప్రతి మ్యాచ్కి ముందు ధోని అన్న వచ్చేస్తున్నాడు అంటాళ్ళు. టికెట్లన్నీ సేల్ అయిన తర్వాత ఇవాళ కాదు నెక్స్ట్ మ్యాచ్లో వస్తాడు అంటాళ్ళు. అవునా, మా సంగతి పక్కకు పెట్టి కానీ మీరేం చెప్తాళ్ళు? ప్రతి మ్యాచ్కి ముందు హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు అంటాళ్ళు. టికెట్స్ అన్ని సేల్ అయిన తర్వాత హిట్ మ్యాన్ ఇప్పుడు కాదు నెక్స్ట్ మ్యాచ్లో వస్తాడు అంటాళ్ళు. అంటే మన రెండు టీంలు చేసేది ఒకటే పని గైక్వాడు. అంతేగా పాండ్యా తమ్ముడు, మా సంగతి పక్కకు పెట్టు గాని ఏమన్నా గెలిపించే పని ఉన్నదా? లేకుంటే ఇక ఇంటికి తీసుకుపోదామని ఫిక్స్ అయినావా? 8 మ్యాచ్లల్లో 2 గెలిచినావు. ఇక ఇప్పుడు ప్లే ఆఫ్స్కి పోవాలంటే మిగిలిన 6 గెలిస్తే తప్ప ఛాన్స్ లేదు. మళ్ళల్లా గిదే సిఎస్కే మన వాన్కేడేకే వచ్చి మనల్ని 104 రన్స్కి ఆల్అౌట్ చేసి 103 పరుగుల తేడాతో గెలిచిర్రు. గుర్తున్నది రోహిత్ అన్న, అంత గుర్తున్నది. అంత ఈజీగా మర్చిపోయే మ్యాచ్ అది. ఇక శాంసన్ సెంచరీ కొట్టి మనకు సుక్కలు చూపించిండు. ఎస్ పాండ్యా, మనం సిఎస్కే మీద మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్గా శాంసన్ వికెట్ తీయాలి. శాంసన్ అవుట్ అయిందంటే సిఎస్కే సగం మ్యాచ్ ఓడిపోయినట్టే. శాంసన్ సంగతి పక్కకు పెట్టు స్కై అన్న. ఫస్ట్ నువ్వెప్పుడు ఫామ్ లోకి వస్తావో చెప్పు. 8 ఇన్నింగ్స్లు ఆడితే అలా ఒక్క హాఫ్ సెంచరీ కొట్టినావు, అది కూడా నేను ఆడని మ్యాచ్లా. నీకు నా వల్లనే ప్రాబ్లం అయితే చెప్పు స్కై అన్న, నేను చప్పుడేగా బయట కూర్చుంటా. అట్లేం లేదు పాండ్యా బ్రో, కెప్టెన్ నువ్వు బయట కూర్చుంటే ఎట్లా చెప్పు? ఈ మ్యాచ్ లో చూడు సిఎస్కేకి సుక్కలు చూపిస్తా. బుమ్రా బాబాయ్, నువ్వు ఇన్ని మ్యాచ్లు వికెట్లు తీయకపోయినా గానీ మంచి ఎకనామీ రేట్తో బౌలింగ్ చేస్తావు కదా అని సరిపెట్టుకున్నా. కానీ లాస్ట్ మ్యాచ్లో వికెట్లు తీయకపోవడమే కాకుండా హాఫ్ సెంచరీ కూడా కొట్టించినావు. దీనికి బదులుగా నేను నీ దగ్గర నుండి ఒక్కటే కోరుకుంటున్నా, చెప్పు కెప్టెను, ఈ మ్యాచ్లో నా దగ్గర నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదు, నువ్వు ఆ శాంసన్ అవుట్ చేసినావంటే మనం మ్యాచ్ గెలిచినట్టే. అభయం ఇదే కెప్టెను, ఈ మ్యాచ్లో శాంసన్ని 10 రన్ల లోపే అవుట్ చేస్తా. శాంసన్ లేకపోతే మేము గెలవలేమా? అంతే కదా గైక్వాడ్ బ్రో, మీరు గెలిచిందే 3 మ్యాచ్లు, అలా 2 శాంసనే సెంచరీలు కొట్టి గెలిపించిండు. ఇంకో మ్యాచ్లో 48 రన్స్ కొట్టిండు. అయితే ఈ మ్యాచ్లో నేనే సింగిల్ హ్యాండెడ్ గా సెంచరీ కొట్టి గెలిపియబోతున్నా. మొన్న గుజరాత్ మీద అతి కష్టం మీదనే 49 బాళ్లలో 50 రన్స్ చంపినావు. ఇక మా మీద సెంచరీ కొడతా అంటున్నావంటే మినిమం 70-80 బాల్స్ ఆడతావా? ఎక్కడ గెలవకూడదు అక్కడనే గెలికినావు పాండ్యా. ఆ మ్యాచ్లో వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతాళ్ళని అట్లీస్ట్ రెస్పెక్టబుల్ టోటల్ గానే తీసుకుపోవాలని స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడినా. కానీ ఈ మ్యాచ్లో అట్లుండదు, 45 బాళ్లలో సెంచరీ చంపుతా. మీరు ఆడే టెస్ట్ ఇన్నింగ్స్ కి మిమ్మల్ని 160 కూడా కొట్టనీయం. సరే పాండ్యా, మేమంటే 158 కొట్టినాం కాబట్టి ఓడిపోయినాం. మరి మీరేంది ఎస్ఆర్ఎస్ తోని 243 రన్స్ కొట్టి కూడా ఇంకా 8 బాళ్ళు మిగిలి ఉండగానే ఓడిపోయిల్లు, అది కూడా బుమ్రా బోల్ట్ లాంటి బౌలర్లను పెట్టుకొని. వాటే షేమ్ పాండ్యా. గైక్వాడు, నా ఈగోన్ టచ్ చేస్తున్నావు. ముంబై ఇండియన్స్ కమ్బ్యాక్ ఇస్తే ఎట్లుంటదో ఈ మ్యాచ్ లో చూస్తావు. లాస్ట్ మ్యాచ్ లో జరిగిందే ఈ మ్యాచ్ లో కూడా రిపీట్ అవుతుంది పాండ్యా. ఆ మ్యాచ్ లో శాంసన్ ఆట చూసినావు, ఈ మ్యాచ్ లో గైక్వాడ్ ఆట చూస్తావు. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ డీసీ హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. మనకు 2 ఛానల్స్ ఉన్నాయి, సో నేను రెండిట్లలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మ్యాచ్ వీడియో పెడితే ఇంకో మ్యాచ్ పెట్టట్లేదు అనుకుంటున్నారు. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను ఏ ఛానల్లో వీడియో పెట్టినా కానీ లింక్ అయితే పోస్ట్ చేస్తా. నేను ఏ టైంకి వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఉంటుంది. అట్లనే మ్యాచ్కి ముందు ఏ టీం గెలిచే ఛాన్స్ ఉంది అన్న నా ఒపీనియన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. ఇక ఇవాటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ మధ్యలో మ్యాచ్ అయితే 1 సైడెడ్ గా జరిగింది. సిఎస్కే అయితే 103 రన్స్ తేడాతో గెలిచింది. సిఎస్కేకి ఇంకా ప్లే ఆఫ్స్ కి పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ మ్యాచెస్ అన్ని వాళ్ళు గెలిస్తే, ఒక్కటి ఓడిపోతే ఏం కాదు, ఇక మిగిలినవన్నీ గెలిస్తే వాళ్ళైతే ప్లే ఆఫ్స్ కి పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ముంబై ఇండియన్స్ మాత్రం మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. నాకైతే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్సే గెలుస్తుంది అనిపిస్తుంది. సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లో ఆడిన విధానం చూస్తే శాంసన్ అవుట్ అయిపోతే వాళ్ళు పెద్ద టోటల్ అయితే చేయలేకపోతున్నారు. వేరేస్ ముంబై ఇండియన్స్ లో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో వాళ్ళు ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.